ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతి నమ. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రోన్ రెమెడీస్ ఛానల్ స్వాగతం. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో పరాభవనామ సంవత్సరంలో కృత్తికా నక్షత్రం వారి కందాయ ఫలాల గురించి తెలుసుకుందాం. కందాయ ఫలాలు ముఖ్యంగా మూడు సంఖ్యలుగా ఉంటాయి. ఒక్కొక్క సంఖ్య 4 మాసాలకు ఫలితాలను సూచిస్తుంది. బేస్ సంఖ్యలు ధనలాభాన్ని, సమసంఖ్యలు సాధారణ పరిస్థితిని, 0 శూన్య ఫలితాన్ని సూచిస్తాయి. 0 కనుక మొదటి 4 నెలల్లో వస్తే అనారోగ్య పరిస్థితులను, రెండో 4 నెలల్లో వస్తే భీతిని, భయాన్ని, చివరి 4 నెలల్లో వస్తే ధన నష్టాన్ని సూచిస్తాయి. ఈ కృత్తికా నక్షత్రం వారికి ఈ సంవత్సరము కందాయ ఫలాలు రెండు 1 0గా వచ్చింది. ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపతి 2, అవమానం 4. అంటే వీళ్ళకి కొంత కష్టకాలంగానే గడుస్తుందని చెప్పవచ్చు. ధర విషయంలో ఇబ్బందులు, ఖర్చులు ఎక్కువ. 6 నెలలు అనుకూలం, 6 నెలలు ప్రతికూలంగా ఉంటుంది. మేషరాశిలో 1వ పాదము, వృషభ రాశిలో 3 పాదాలు ఉంటాయి. కందాయ ఫలాలు 2, 1 0గా వచ్చింది. అంటే మొదటి 4 నెలలు సమసంఖ్య, మధ్య 4 నెలలు 1 బేస్ సంఖ్య, చివరి 4 నెలలు 0 వచ్చింది. అంటే మొదటి 4 నెలలు సామాన్యంగా గడిచిపోతుంది. మధ్య 4 నెలలు ధన విషయాల్లో ఇబ్బందులు లేకుండా గడుస్తుంది. చివరి 4 నెలలు మళ్ళీ ధన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఇక కృత్తికా నక్షత్రం వారికి చైత్రం నుండి ఆషాఢం వరకు సామాన్యంగా గడుస్తుంది. సర్వత్రా జయం కలుగును, గురుబలం ఉంది. తదుపరి 4 నెలలు అంటే శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం 2వ సంఖ్య, బేస్ సంఖ్య కావాలి. సామాన్యంగా గడుస్తుంది. అన్నిటా అద్భుతంగా ఉంటుంది. పనులు చకచకా ముందుకు సాగుతాయి. అన్ని కార్యాలను విజయము. అనవసరపు ఖర్చులు మాత్రం అధికము. మాట పట్టింపులు ఉంటాయి. బద్ధకం అధికంగా ఉంటుంది. ఏలినాటి శని వలన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది. శని స్తోత్రాన్ని జపం చేసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. చివరి 4 నెలలు 0 వచ్చినందువల్ల మార్గశిరం నుండి పాల్గొన మాసం వరకు ధన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు చేయవద్దు. ఈ ముఖ్యంగా ఏలినాటి శని ప్రారంభమైంది మేషరాశి వారికి. కాబట్టి కృత్తిగా 1వ పాదం వారికి దాదాపు 2 సంవత్సరాల పాటు గురుబలం ఉండదు. అయినప్పటికీ రాహు లాభస్థానంలో స్థితి పొందడము వలన శని గురువుల వ్యతిరేక ఫలితం నుండి రాహు వృషభం కలిగిస్తాడు. మొత్తం మీద ఈ రాశి వారికి అందరూ ఈ నక్షత్రం వారికి గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. గురుశనుల బలం లేకపోవడం వల్ల కొన్ని వర్గాలు అవయోగం ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలు, మీ తెలివితేటలు కొన్ని కార్యాలు విజయం సాధించగలుగుతారు. ఏలినాటి శని కొంత ఇబ్బందులు వస్తాయి మేషరాశి వారికి. వృషభ రాశి వారికి గురుబలం వల్ల ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. మీ తెలివితేటలతో ముందుకు పోగలుగుతారు. ఈ నరదృష్టి అధికంగా ఉంటున్న వల్ల లక్ష్మీనరసింహ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే మంచిది. ముఖ్యంగా మేషరాశి వారు మంగళవార నియమాలు పాటించాలి. రుద్రాభిషేకం ప్రతి నెల చేసుకుంటే వీలైన వారు నవగ్రహ జపాలు, హోమాలు జరిపించుకున్నా మంచిది. మీకు వీలైనప్పుడల్లా భ్రమరాంబ మల్లికార్జున దర్శనం చేసుకుంటే కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు దక్షిణ స్తోత్ర పారాయణ చేసుకోవాలి మేషరాశి వారు. ఇక వృషభరాశి వారికి జూన్ 2 వరకు గురుబలం ఉంది. కాబట్టి ఆ తర్వాత గురుబలం పోతుంది. శని దృష్టి చంద్రుని రాశిపై ఉన్నప్పటికీ కూడా గురువు కర్కాటకంలోకి వచ్చిన గురువు దృష్టి శనిపై ఉండడం వల్ల వీరికి అంత ఇబ్బందులు కనిపించవు. అంతా సామాన్యంగా గడిచిపోతుంది. శుభమస్తు.